ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ యార్డ్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొక్కజొన్న పంటను అమ్మకానికి తీసుకువచ్చిన రైతులు గన్ని సంచుల కోసం ఎగబడ్డారు. పంటను మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి 20 రోజులకు పైగా అవుతున్నా ఇప్పటి వరకు కాంట వేయటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. దీంతో గన్ని బ్యాగుల్లోనే మొక్కజొన్న పంటను నిల్వ ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక నిన్న రాత్రి కురిసిన వర్షానికి మొక్కజొన్న పంట తడవటంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న పంట సాగు చేస్తున్న రైతులైతే పంటను అమ్ముకోవడానికి కష్టపడాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. దాదాపుగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,60,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ధాన్యం పండగ కేవలం ఇప్పటి వరకు 80,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ధాన్యం మాత్రమే అధికారులు అయితే కొనుగోలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుకు తాము మొక్కజొన్న పంటలను తీసుకొచ్చి 20 రోజులకు పైగా అవుతున్నప్పటికీ కూడా అధికారులు కొనుగోలు చేయడం లేదంటూ రైతులైతే వరుసగా ధర్నాలు చేయడంతో అయితే నిన్న అధికారులు ఇటు గన్ని బ్యాగులకు సంబంధించినటువంటి ఒక లారీని మార్కెట్ యార్డ్కి అయితే పంపించారు. దీంతో ఒక్కసారిగా రైతులందరూ గన్ని బ్యాగులకు తీసుకోవడానికైతే ఇవ్వబడంతో అయితే పూర్తిగా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇటు గన్ని బ్యాగులు తీసుకున్నటువంటి రైతులందరూ కూడా తమ మొక్కజొన్న పంటను గన్ని బ్యాగులో నింపినప్పటికీ కూడా ఇటు అధికారులు కాంటా వేయకపోవడం, నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షంతో అయితే ఎక్కడికక్కడ పంట తడవడంతో అయితే రైతులైతే కన్నీటి పర్యంతం అవుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. గత 10 రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాలో కురిసినటువంటి అకాల వర్షానికి పూర్తిగా మొక్కజొన్న పంట తడవగా వాటన్నిటిని కూడా ఆరబెట్టారు. అయితే ఈ ఆరబెట్టినటువంటి ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయడం లేదు. మరోవైపు మార్కెట్ తీసుకొచ్చినటువంటి మొక్కజొన్న ధాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోవడంతో తాము ఇబ్బంది పడుతున్నామంటూ రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటు పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, అంతేకాకుండా తడిసినటువంటి మొక్కజొన్న పంటను కూడా కొనుగోలు చేయాలంటూ కూడా రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక్కసారి మొక్కజొన్న పంట కనుక తడిస్తే పూర్తిగా అది ఎటు పనికి రాకుండా అవుతుంది. కనీసం కోళ్లకు దానాగా వేయడానికి కూడా పనికిరాని సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. అధికారుల నిర్లక్ష్యంతో పంట తడిసింది కాబట్టి అధికారులు పంటను కొనుగోలు చేయాలంటూ రైతులైతే డిమాండ్ చేస్తా ఉండగా, మరోవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆరుగాలం కష్టపడి పంటలు వరి పండించినటువంటి రైతుల సిచ్యువేషన్ అలాగే ఉంది. దాదాపుగా 50 రోజులకు పైగా ఇటు కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకొచ్చినా కూడా కొనుగోలు నత్తనడకన జరగడంతో కూడా వరి పంట సాగు చేస్తున్న రైతులు కూడా ఆందోళన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. లారీల కొరత, గన్ని బ్యాగుల కొరతతో అయితే మొక్కజొన్న పంటతో పాటు వరి పంట సాగు చేస్తున్న రైతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.